పొగ తాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. దయచేసి వినండి. రైలు నంబర్ 1274 సికింద్రాబాద్ నుండి వరంగల్ విజయవాడ మీదుగా విశాఖపట్నం వెళ్ళవలసిన గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసి అప్పుడే వచ్చేసిందారా? మొత్తానికైతే వచ్చేసినాం రా హైదరాబాద్కి. అవునరా, ఊరు నుంచి అయితే బయటపడ్డాం. ఇదేం స్టేషన్ రా బాబు, ఇంత పెద్ద ఉంది. మన ఊరంతా కలిపినా కూడా ఇంత పెద్ద ఉంటుందో ఉండదో. అవునరా బాబు, మరి ఇంత ఉంది ఏందిరా ఇది? ఏ ఆటో! हाँ भाई आरू, किधर जाना भाई? అన్న అశోక్ నగర్ పోవాలన్నా. कितने आदमी है? నలుగురం. चलो बैठो, बैग आप पीछे डाल लो. ఎంత అన్న అసలు అశోక్ నగర్కి? హైదరాబాద్ కొత్తగా వచ్చి రేంది 100 రూపాయలు రెగ్యులర్ కదా. అవునన్నా, కొత్తగా వచ్చినాం. చూస్తే దూరం నుంచి వచ్చినట్టు ఏం పని మీద వచ్చిర్రు హైదరాబాద్కి? ఏం లే అన్న, రీసెంట్గా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి కదా, మళ్ళీ ఎప్పుడు పడతాయేమో, ఇప్పటికే అమ్మ నాన్నలకు భారం అయిపోతున్నాం. అందుకే ఇక్కడికి వచ్చి మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఆశతో వచ్చినామన్న హైదరాబాద్కి. అమ్మో, బాగానే ఆలోచిస్తుంటాం మీ అమ్మాయి గురించి. చూస్తే చిన్న వయసులో ఉంది మీది. అంతే కదన్న, మరి మా అమ్మనైనా అందరూ రెక్కలు ముక్కలు చేసుకొని ఈ స్థాయి దాకా మమ్మల్ని చదివించరు. ఇకనైనా వాళ్ళకు హెల్ప్ చేయాలి కదన్నా. అవుతమ్మి, అలా చూసుకున్నాడు మన బాధ్యతనే కదా. అలా అనుకునే కన్నా హైదరాబాద్కి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే హాస్టల్స్ బెటరా, రూమ్ బెటరా అని అర్థం కావట్లేదు. మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇట్లా ఎవరు లేరు. ఏ ధైర్యంతో వచ్చిందా మీ హైదరాబాద్కి? అందుకే నువ్వేదన్నా తెలిసిన రూమ్ కానీ హాస్టల్ కానీ తీసుకెళ్ళచ్చు కదన్నా. హైదరాబాద్లో అయితే బ్యాచిలర్కి రూమ్లు ఇవ్వాలంటే చాలా కష్టం తమ్మి. హాస్టల్లో అయితే మరి ఫీజులు ఎక్కువ ఉంటాయి మరి. అవునా అన్న, మా దగ్గర అయితే మనీ ఎక్కువ పెట్టే స్తోమత లేదు.
మా పరిస్థితి చూసి నువ్వే ఏదైనా తక్కువలా రూమ్ ఉంటే చూడన్నా. మరి అదే అశోక్ నగర్లా నాకు ఒక అన్న తెలిసిన వాడికి తీసుకెళ్ళాలా మరి? సరే అన్న తీసుకెళ్ళు. ఇదే తమ్మి నేను చెప్పిన అడ్రస్. ఉన్నాడో లేడో అన్న చూడాలా. అగో పైన ఉన్నాడు తమ్మి అన్న. నమస్తే మలేషను. నమస్తే తమ్మి, చాలా రోజుల తర్వాత వచ్చినావు. జర కిందికైతే రారా, అదే మాట్లాడదాం. ఏం లే అన్న, పోరోళ్ళు మనోళ్ళే జర రూమ్ కావాలని తిరుగుతుంటే నీ దగ్గరకు పట్టుకొచ్చిన. ఇగో ఇలే అన్న పోరోళ్ళు, జర మనకు తెలిసిన పోరోళ్ళు అన్న, రూమ్ ఉంటే చూడే. ఓహో మనోళ్ళేనా? రూమ్ అయితే ఉంది తమ్మి, మొన్ననే ఖాళీ చేసిండ్రు. కానీ కొన్ని సామాన్లు అయితే అట్లే ఉంచిండ్రు. ఈ 2 రోజుల్లో వచ్చి తీసుకెళ్తామన్నారు. అదేం లేదు మలేష్ అన్న, మనోళ్ళు అడ్జస్ట్ అవుతారు. వాళ్ళు వచ్చి సామాన్లు తీసుకెళ్లేదాకా అడ్జస్ట్ చేసుకుంటారు. సరే తమ్మి, రూమ్ అయితే చూసుకోండి. ఫస్ట్ ఇదే రూము, లోపలికి రండి. రెంట్ గురించి తర్వాత మాట్లాడదాం. సరే అన్న, రండి తమ్మి లోపలికి. ఇదేం రూమ్ నా నాయన ఇట్లుంది. ఇదిగో బాబు, 3000 రెంటు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు మొత్తం మీరే కట్టుకోవాలా. రూము నీట్గా పెట్టుకోవాలా. ప్రతి నెల 1వ తారీఖు డబ్బులు ఇవ్వాలా. రూమ్ మరీ చిన్నగా ఉంది కదా నా, 3000 అంటే ఎక్కువ అవుతుంది. అరే ఇది అశోక్ నగర్ తమ్మి, గిడ గిట్లనే ఉంటాయి రేట్లు. జర నువ్వే చూడరా అన్నా, జర నువ్వు కూడా చూడరా. అదే చదువుకునే పొరలుగా ఇంకా చాలా మందిని కూడా తీసుకొచ్చినా కదా. సరే తమ్మి, నువ్వు తీసుకొచ్చినావు కాబట్టి నీ ముఖం చూసి 2500 ఫైనల్ చేస్తున్నా. ముందే చెప్తున్నా తమ్మి, ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియా, చాలా జాగ్రత్తగా ఉండాలా. మీరు ఏ పని మీద వచ్చిండ్రో ఆ పని మీదనే దృష్టి పెట్టాలి. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా దానికి బాధ్యత మీదే. ఇక్కడ ఏరియా గురించి మొత్తము ఇతనికి తెలుసు. కావాలంటే అతన్ని అడిగి తెలుసుకోండి. ఓకే తమ్మి, మీరు ఆలోచన చేసుకోండి. రూమ్ రెంట్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశా. దీంతో ఎటువంటి మార్పు లేదు. ఓకే, మీరేం చెప్పాలనుకున్నా 10 నిమిషాల్లో చెప్పండి నాకు. సరే అన్న, నేను బయట ఉంటా. అరే తమ్మి, మీకు ఒక విషయం చెప్పుడు మర్చిపోయినా. ఇక్కడ శంకర్ అన్న ఉంటాడు. అన్న అంటే అట్లాంటి ఇట్లాంటి అన్న కాదు, చాలా డేంజర్ అన్న. ఆయన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీకు పరిశాన్, నాకు పరిశాన్. సరే సరే అన్న. థ్యాంక్ యూ అన్న. ఇంతదానికి గిట్ల ఫీల్ అవుతురు. మాకు ఎవరు లేని హైదరాబాద్లో నువ్వు చాలా హెల్ప్ చేసినావు అన్న. నువ్వు హెల్ప్ చేయకుంటే ఎడిగిపోతున్నా మాకే తెలియకపోతున్నా నేను. ఫ్యూచర్లో మీరు మంచి పొజిషన్ పోతే నన్ను గుర్తుపెట్టుకోరు తమ్మి, నాకు అదే చాలు. అయినా ఫస్ట్ ఇవన్నీ మర్చిపోండి, మీ గోల్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. సరేనా మరి, వెళ్తా. అన్న అన్న ఒక్క నిమిషం. ఏం తమ్మి? ఇదిగో ఆటో అరే డబ్బులు తమ్మి, జేబులో పెట్టు, ఖర్చులో కొంచుకో. నేను మలేషియా దగ్గర వసూలు చేసుకుంటా కదా, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మలేషియా ఉంటారంట నేను పొరగాలు. సరేనా అన్న? ఓకే తమ్మి. అన్న దగ్గర మాట రానే కుర్రి తమ్మి, కిరాయి మంచిగా కట్టుర్రి. సరే సరే అన్న. లేరాలే ఏడవుతుంది. అలా కూడా లేపు లేపు. అరే లేవండ్రా, ఇన్స్టిట్యూట్కి టైం అవుతుంది. లేవండి అరే, ఇన్స్టిట్యూట్ టైం అవుతుందిరా. ఫస్ట్ రోజే లేట్ పోదామా అన్న? ఏ లేదురా, తొందరగా వెళ్దాం. ఎవరు వీళ్ళు కొత్తగా కనిపిస్తున్నారు? ఓహో, ఈ ఇంట్లోకి కొత్తగా రెంట్కి వచ్చినట్టున్నారు.
ఇలా అవుతుందారా నీ ఉండడం? నేను చేస్తా, నన్ను చూసి నేర్చుకో. శంకర్ భాయ్ అరే అన్నొచ్చురా, మళ్ళీ సాగు. అన్నా సిగరెట్. పర్లేదు కూర్చో. అరే చోటు ఇదర్ ఆ రే. అన్నా ఏందన్నా? శంకర్ అన్నకు చాయ్ చెప్పిరా పోరా. సరే అన్న. ఎవరిల్లు మన బస్తీలో కొత్త కనిపిస్తారు పొరగాళ్ళు. వాళ్ళు మన ఆ పొరోలు మన మల్లేశాన ఇంట్లో కిరాకి దిగిర్రానా. ఎందుకైనా మంచిది పొరల మీద కన్నేసి ఉంచు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. సరేనా, మంచిదనా? పొద్దుగాల స్టార్ట్ చేసారు. ఎవరి చిన్న పాప ఇంత క్యూట్గా ఆడుకుంటుంది? ఆ చిన్ని. ఎవరు మీరు? ఓహో, కింద కొత్తగా వచ్చింది మీరేనా? అవును మేమే. ఓహో అవునా. ఏం చదువుతున్నావు? నీ పేరేంటి? నేను పల్లవి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. చెల్లి 2nd క్లాస్ చదువుతుంది. సరే బాయ్. సరే మరి బాయ్. అమ్మో, ఈయన వచ్చింది సడన్ గా. ఏంటి సడన్గా వెళ్ళిపోయింది? ఓహో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిలుచుంటారు అనుకుంటా.
హాయ్ చిన్ని, స్కూల్కి వెళ్ళలేదా? నో వెళ్ళలేదు, ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఓహో అవునా. ఏ మిన్ను, నువ్వు ఇక్కడున్నావా? అమ్మ పిలుస్తుంది పదా. అయ్యో అవునా. అమ్మో, ఈయనేంటి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాడు? అయిపోయారా నా కొడుకలారా. ఇక మలేషియా నాకు చెప్పి మీకున్నది ఇక మీ కథ. అరే సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వకపోతే శంకరన్న వస్తాడు మళ్ళా మీ ఇంటికి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. 20 ట్రిప్పులు కంకర, 20 ట్రిప్పులు ఇసుక తెప్పి. సరే అన్నా. హలో అన్న, నేను వచ్చేసిన బయట అన్న వస్తున్నా. అమ్మకి మ్యాటర్ అంతా చెప్పేసిన. ఆల్రెడీ చెప్పేసిన, మళ్ళీ ఒకసారి చెప్తా. అన్న మన ఏరియాలనే ఎవడో డబ్బులు తీసుకొని బాగా ఇబ్బంది పెడుతున్నా అన్న. అన్న గోచేరి తీసుకురాబు. కూసో తమ్మి. ఎవడాడు, ఎవరికి ఇచ్చినావు డబ్బులు? అన్న నూడిల్స్ బండి వాళ్ళకి 10 లక్షలు ఇచ్చానన్న. వాడు అసలు ఇవ్వట్లేదు, వడ్డీ ఇవ్వట్లేదు. జర నువ్వే ఏదో ఒకటి చేసి ఇప్పించన్నా. అవునా? ఏ వెంకట్, చాయ్ తీసుకురా. తెస్తున్నానా? తీసుకో అన్న. చాయ్ అయితే తాగుతాం, మీ వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. తీసుకోండి, మీరు కూడా చాయ్ తీసుకోండి. తీసుకోరా బాయ్. అన్న నువ్వే ఏదో ఒక విధంగా నా 10 lakhs నాకు ఇప్పించాను. అరే నువ్వేం పిగా చేయకు తమ్మి. ఈ శంకరన్న దగ్గరికి వచ్చినావంటే పని అయిపోయినట్టే. అన్నా నీ డౌట్ నిజమేనా? ఆ పోరోలు అమ్మాయిని ఒక రకంగా చూస్తురా? అట్లనా? ఫస్ట్ అయితే అన్న సంగతి చూడండి, తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం. నువ్వైతే చాయ్ తీసుకో. సరే అన్న. సరే అన్న, మరి నేను వెళ్తా. అరే బ్యాగ్ తీసుకోరా. పని అయిపోతుంది, వెళ్ళిపో.
ఎవరు అసద్దిగా పొద్దున డబ్బులు వసూలు చేయమని ఒక డీల్ వచ్చింది కదా, ఇందాక వచ్చింది అది. ఇప్పుడే మన వాళ్ళు వెళ్ళినా పని అవ్వగానే ఫోన్ చేస్తామన్నారు. సరే అన్న 12 కావస్తుంది, మరి వెళ్తామన్నా. సరేరా వెళ్ళండి, పొద్దున కలుద్దాం. ఏ నర్రా పోదాం. చెప్పరా దాస్. హలో అన్న, ఈడేమన్నా నీ పేరు చెప్పగానే దడుచుకొని పైసలు ఇచ్చేసిండు. డబ్బులు ఇవ్వకపోతే వాడి తర్వాత మన చేతిలో చస్తాడని తెలుసు కదరా వాడికి. ఈ శంకరన్న మంచిగా బతికేటోళ్ళ దగ్గరికి పోడు తమ్మి. మరి అంతే కదన్నా. కానీ అడ్డదారిలో పోయేటోళ్ళను ఇడిచిపెట్టాడు తమ్మి. ఆగరా తమ్మి, మళ్ళీ చేస్తా. సరే సరే మంచిదన్నా, ఉంటా. అమ్మయ్య, వదిలేసి వచ్చిండ్రా అమ్మాయిని. ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు? ఎవరన్నా మీరు? మేము కొత్తగా రెంట్కి వచ్చినాం. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరన్నా మీరు? ఈ టైంలో మా ఇంటికి వచ్చి ఏడు అవుతున్నారు. స్టూడెంట్ అన్నా, చదువుకోవాలి. వెళ్ళండి అన్న. మరి మీరు చదువుకోవడానికి వచ్చి ఈడ చేసే పనులేందిరా? అన్న మేమేం చేసినామన్నా? మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు అన్న? నా కొడకల్లారా, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏం చేస్తుర్రా? కలిసి కొట్టుకుంటున్నారా మీరంతా? ఏం చేసినా ఆపేటోళ్ళు లేరనుకుంటున్నారా మీరు? నా ఏరియాలోకి వచ్చి నా ముందే నాటకాలు చేస్తున్నారా మీరు? ఒక్కొక్కరిని కిందేసి తొక్కుతా నా కొడకల్లారా. నా కొడకల్లారా, కింద కూర్చోండి. నా కొడకల్లారా, తెల్లారేసరికి ఈ ఏరియాలోంచి వెళ్ళిపోకపోతే సంపి బొంద పెడతా నా కొడకల్లారా. సరే అన్న, నువ్వు చెప్పినట్టే వింటామన్నా, మమ్మల్ని వదిలే అన్న ప్లీజ్. రేపు కాదు, ఇప్పుడే వెళ్ళిపోవాలి ఇమ్మీడియట్లీ. అయ్యా, ఇదేంటి అంకుల్ లాకేస్తున్నాడు ఇంటికి? ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అంకుల్? ఏం లేదమ్మా, నిన్న ఈ కుర్రాళ్ళు ఏదో పెద్ద తప్పు చేశారంట రాత్రి. ఈ విషయం తెలిసి శంకరన్న వాళ్ళను కొట్టి వెళ్ళగొట్టాడంటమ్మా. అయ్యో అవునా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు అంకుల్? ఏమో అమ్మా, నాకు తెలియదు. అయినా నీకెందుకమ్మా ఇలాంటి విషయాలు? వెళ్ళి చదువుకోపో, వెళ్ళు.
ఏంది గిట్ల వచ్చినావు? అన్న మా ఇంటి ముందు ఉన్న వాళ్ళని కొట్టినావా అన్న? కొట్టినా ఏంది ఇప్పుడు? నువ్వు చేసే కథలు వాళ్ళు చేసే కథలు చూస్తూ ఊరుకోవాలనా? అయ్యో అన్న, మీకు అట్లా అర్థమైందా? నిన్న రాత్రి ఏమైందో తెలుసా మీకు? అసలు ఏం జరిగిందంటే తెలంగాణలో ఇవాళ 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏంటి ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ అంట కదా, పాస్ అవుతావా మరి? అమ్మా పాస్ అవుతాను. చూసుకో మరి నెట్ దగ్గరికి వెళ్ళి. చూసుకుంటానమ్మా రిజల్ట్స్. ఫెయిల్ అయితే నాన్న గురించి తెలుసు కదా. అమ్మా ముందే చెప్తున్నా, జాగ్రత్త మరి. ఓకే అమ్మా, తప్పకుండా పాస్ అవుతా. హలో. హలో పల్లవి. ఏమైందే? రిజల్ట్స్ చెక్ చేసినావా నావి? మేమంతా పాస్ అయ్యామే, నీదే ఒక సబ్జెక్ట్ పోయింది, ఫెయిల్ అయ్యావు. అయ్యా, ఫెయిల్ అయిపోయానా? ఏం కాదులేవే, సప్లీలో వచ్చేస్తుంది, ఫీల్ అవ్వకు, ఓకేనా? సరేలేవే. సరే నేను ఇంటికి వెళ్తున్నా, బాయ్. అసలు నేను ఫెయిల్ అవ్వడం ఏంటి? బాగానే కష్టపడ్డాను, అయినా కానీ రిజల్ట్స్లో మాత్రం ఎందుకు ఫెయిల్ అయిపోయా? ఇప్పుడు ఈ విషయాన్ని అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలో ఏమో. అసలు ఈ విషయం నాన్నకు తెలిస్తే ఏమంటాడో. ఇప్పుడైతే సర్వర్ డౌన్ ఉందని చెప్తా. అవును, 10th క్లాస్ రిజల్ట్స్ కదా ఇవాళ, పాస్ అయిందా అమ్మాయి? సర్వర్ డౌన్ ఉందంట, రేపు చూసుకుంటానంది. పాస్ అవుతుంది కదా, లేకపోతే మీ ఇద్దరి సంగతి చెప్తా. సరేనండి. సారీ అమ్మా నాన్న, మిన్ను, ఇంకా నేను బతికుండడం వేస్ట్. నన్ను క్షమించండి, నాకు వేరే దాడి లేదు. ఈరోజైతే ఎలాగో అలాగా తప్పించుకున్నాను. రేపు పొద్దున్నైనా నాన్న వాళ్ళకి ఈ విషయం తెలియాల్సిందే కదా. ఇక్కడంతా బాగానే ఉందమ్మా. సరే అమ్మా, టైంకి తింటాలే, టైంకి టాబ్లెట్స్ వేసుకో. ఒక నిమిషం లైన్లో ఉండమ్మా. సరే అమ్మా, మళ్ళీ చేస్తా. మమ్మీ డాడీ, ఐ మిస్ యూ. అయ్యో, దిగు, కింది దిగు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? దిగో. పిచ్చా నీకు? దిగో. నన్ను వద్దులన్నా, నేను చచ్చిపోవాలి. ఇట్లా అవ్వలేరా అన్న? వద్దన్నా, అమ్మ వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. ఇదేంది ఇట్లా ఎవరు చెప్పొద్దు అంటుంది? వదిలేస్తే చనిపోయేలా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు?
నాతో రా. ఎక్కడికన్నా? అరే ఏంట్రా ఈ టైంలో ఎక్కడికి తీసుకొచ్చినావు? మరి ఏం చేయమంటారా? చనిపోతానంటుంది. నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఒక్క సెకండ్ నేను రావడం లేట్ అయితే చనిపోయేదాన్ని. అసలు ఏమైంది నీకు? ఇంత చిన్న పిల్లమే అంత పెద్ద డిసిషన్ తీసుకున్నావు. ఇంట్లో అమ్మానాన్న వాళ్ళ గురించి ఆలోచించావు అసలు? వాళ్ళ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. చిన్నప్పటి నుండి నన్ను ఎంతో గాఢంగా పెంచి పై కోటి ఆశలు పెట్టుకున్నారు. నేను ఎన్నో కలలు కన్నాను. నేను బాగా చదివి గొప్పదాన్ని అవుతానని. అని నేను కనీసం 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేకపోయాను. ఇక నా ముఖం వాళ్ళకి ఇలా చూపించాలని ఇలా చేశాను. అయ్యో, ఈ మాత్రం దానికి చచ్చిపోవాలా ఏంటి? ఫెయిల్యూర్స్ అనేవి లైఫ్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అయినా నీ వయసు ఎంతరా? నువ్వు జీవితంలో ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇప్పుడే ఇట్లా అయిపోతే ఎట్లా? మీ అమ్మ నాన్న ఇన్ని రోజులు పెంచింది ఎందుకేనా ఇంత కష్టపడి? మేమైతే మా సొంత వాళ్ళందరినీ వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాంరా. నీకు అలా కాదు, అందరూ ఉన్నారు. మేమైతే నానా కష్టాలు పడుకుంటూ చదువుకుంటున్నాం. మేము నీకు ఒక అన్నయ్యలాగా సజెషన్స్ ఇస్తున్నాం అనుకో. ఇంకెప్పుడు ఇలాంటి డిసిషన్స్ తీసుకోకురా. మనం ఏం చేయాలన్నా ముందు లైఫ్లో ఫస్ట్ బతికుండాలి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా గుర్తుపెట్టుకో, మన ప్రతి అడుగులో మనకి తోడుండేది అమ్మ నాన్న మాత్రమే. వాళ్ళకి నిజం చెప్పు, నేను అర్థం చేసుకుంటారు. ఒక్కరోజు 2 రోజులు తిట్టినా తర్వాత నీకు తోడుండేది వాళ్ళే. ముందు ముందు గొప్పదానివై మీ అమ్మ నాన్న బాగా చూసుకోరా. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళురా. ఎవరైనా చూస్తే బాగుండదురా. తొందరగా తీసుకెళ్ళు, నైట్ 12 అవుతుంది. నేను ఈరోజు ఇలా బ్రతికుండడానికి కారణం మా అన్న వాళ్ళే అన్నా. అలాంటిది పాపం వాళ్ళు ఇలా నీ చేతిలో చావు దెబ్బలు తినడం నాకు చాలా బాధేస్తుందన్నా. అయినా నిజంగా తప్పు చేసిన వాళ్ళనేగా అన్న కొడతావు నువ్వు. ఒకసారి అన్న వాళ్ళ గురించి తెలుసుకొని ఆలోచించేది ఉండే అన్నా నువ్వు. అయినా నువ్వు వాళ్ళని కొట్టి చాలా పెద్ద తప్పు చేసావన్నా. అరే షట్, నాకు తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశానా? ఎక్కడికన్నా? ఎక్కడికి? ఉండండి, మళ్ళీ వస్తా. అరే 4 పొరలు ఏమన్నా వచ్చిరా ఇటు? ఏ రాలేదన్నా. అరే తమ్మి, నిన్న 4 పొరలు ఏమన్నా వచ్చిరా అడిగి? రాలేదన్నా. ఇక్కడ కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళినట్టు? రే వెంకట్ గరా. అరే ఇక్కడ 4 పొరలు తిరుగుతుంటే చూసినావా? అరే ఆ 4 పోరాలు అన్న ఒంటి నిండా దెబ్బలతో వచ్చారు. వాళ్ళే వాళ్ళ పాపం అన్న. వాళ్ళు నా దగ్గరికి ఎట్లా వచ్చారో తెలుసా? ఇదేం హైదరాబాద్ రా బాబు. అసలు ఇట్లుంటుందని తెలిస్తే రాకపోతుండే కదరా అమ్మా. రే ఆ అమ్మాయి కోసమే కొట్టినట్టున్నాడు రా తను. అసలుకి ఇంటికి తీసుకురాకపోతే అయిపోతుండేరా. పాపం చచ్చిపోతుంటే చూడలేము కదరా. అరే అక్కడ ఏదో హోటల్ ఓపెన్ ఉన్నట్టుందిరా. చాయ్ లేదన్నా, హోటల్ బంద్ అయిపోయింది. చాయ్ కోసం కాదన్నా వచ్చింది. తమ్ముడు ఎవరు మీరు? ఒంటిన దెబ్బలున్నాయి, చేల బ్యాగులున్నాయి. ఎవరు మీరు? ఒక అంకుల్ వచ్చి మమ్మల్ని బాగా కొట్టాడన్న. అయ్యో ఎందుకు కొట్టాడు మిమ్మల్ని? చూస్తే చదువుకున్న పిల్లలు లెక్కున్నారు కదా. ఎందుకు కొట్టాడో అసలు ఏం తెలియదన్నా. మీరు ఏమనుకోకపోతే ఒక్క నైట్ ఇక్కడ పడుకుంటామన్నా. రేపు పొద్దున్నే లేచి వెళ్ళిపోతామన్నా. ప్లీజ్ అన్నా. అట్లా కుదరదు తమ్ముడు, కాలనీ వాళ్ళు ఒప్పుకోరు. ఇలా వెళ్ళిపోతా ఉన్నాము ప్లీజ్ అన్న, కాల్ ప్లీజ్.
సరే సరే పడుకోండి, ఇటు వచ్చి పండుకోండి. అయ్యో పడుకోవడానికి ఏం లేనట్టున్నదిగా, ఇప్పుడే వస్తూ ఉండండి. ఇది వేసుకొని పండుకోండి, మార్నింగ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళండి. థ్యాంక్స్ అన్న. సరే అమ్మా. ఎంత చేసినావనరా, మనల్ని ఎంతగానో కొట్టిండు. సరేరా, ఈ నైట్ ఇక్కడ పడుకొని పొద్దుగాల వెళ్ళిపోదాం మన ఊరికి. అవునరా, ఊళ్ళో ఉంటే కనీసం ప్రాణాలతోనైనా ఉంటాంరా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఆయన కోపం చూస్తుంటే మనం వదిలేలాడు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలరా. మనం ఇక్కడికి ఏదో సాధిద్దామని వచ్చాం, కానీ ఇక్కడ ఏది కుదిరేలా లేదు. ఖచ్చితంగా మన ఊరికి వెళ్ళిపోయాం. అవునా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? పొద్దున్న లేచి మార్నింగ్ బండికి వెళ్దామని స్టేషన్ వైపు వెళ్ళిరానా. అవునా, సరే సరే. అరే అనవసరంగా కొట్టిననే వాళ్ళని. ఇప్పుడు ఎట్లయినా వాళ్ళని కలిసి కనీసం సారీ అయినా చెప్పాలి. అరే ఇక్కడే ఉన్నారు కదా. అరే వినపడనట్లుంది, గట్లకెళ్ళి దగ్గరకన్నా పోయి పిలుద్దాం. ఎలాగైనా ట్రైన్ కదిలేలోపు వాళ్ళని కలుసుకోవాలి. అరే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. లైఫ్లో సరిదిద్దుకోలేని తప్పు చేశానా? అసలు జరిగిందేంటి? దాసుగాడు చెప్పింది నిజమా? నేను కళ్ళతో చూసింది నిజమా? లేదంటే ఆ అమ్మాయి చెప్పింది నిజమా? ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించేది ఉండే. అసలు ఏది నిజం? కంటికి కనిపించిందంతా నిజం కాదు. ఇక్కడ శంకరన్న చేసిన తప్పును మీరెవరూ చేయకండి. ఏదైనా ఒక సంఘటనను అది జరిగిన కోణంలో కాకుండా ఎవరో ఏదో చెప్పారని, మనం చూసిందే నిజమని భ్రమపడి ఎదుట వ్యక్తుల మీద నింద వేయడం వల్ల వారి విలువైన జీవితం మన వల్ల నాశనం అవుతుందన్న సత్యాన్ని గ్రహించండి. ఏదైనా మాట అనే ముందు లేదా చేయి జారే ముందే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మాలాంటి ఎందరో అమాయకుల జీవితాలను నాశనం చేస్తాయి. A film by Anil Kumar. Thanks to all our Edi Nijam movie team. Please like, share and subscribe our channel.